ఈ కేటీఆర్ గారు నాడు మంత్రిగా ఉన్నప్పుడు అంటే అధికార పార్టీకి సంబంధించినటువంటి షాడో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు విఘ్నత మరిచి ముఖ్యమంత్రి స్థానాన్ని నానా లేకపోతే కేసీఆర్ అని పేరు పక్కన పెడతాం స్థానాన్ని కూడా అగౌరవంగా మాట్లాడుతూ ఉన్నాడు, అసభ్య పదజాలంతో మాట్లాడుతూ ఉన్నాడు, అమర్యాదగా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి అన్నాడు. నేడు వారు ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన కీలక వ్యక్తిగా ఉన్నాడు. ఈ రోజు మరి అదే ముఖ్యమంత్రి ఆ రోజు ఏ ముఖ్యమంత్రి అయితే స్థానాన్ని అగౌరవంగా మాట్లాడుతున్నాడని చెప్పేసి విమర్శించాడో ఆ విమర్శ మళ్ళీ ఈ రోజు మరొక విధంగా విమర్శ చేసుకుంటూ ముందుకెళ్తాను. ఒకటి అంటే నేను ఎప్పుడు వారితో పాటు మీరు అన్నట్టు కడియం శ్రీహరి గారు కానీ ఇంకా కొందరు 6 నెలల్లో కూల్చేస్తాం, వీళ్ళకు పరిపాలన చేత కాదు, ఇంకా జెడ్ లాభాన్ని మాట్లాడు. ఒకటిగా ప్రతిపక్షంలాగా వాళ్ళు ఏదో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడాలని ఒక ఒరవడిలో మాట్లాడుతున్నారు. ఒకటి. రెండోది ఏంటంటే ఈ రాజకీయమైన పరిభాష ఒక స్థాయి దిగజారి మాట్లాడడాన్ని నేను ఎప్పుడు సహించలేదు. మొన్న ఒక ఇంటర్వ్యూలో నేను చెప్పినాను, ఏమని 100 మీటర్ల లోతులో పాతి పెడతాము అని ముఖ్యమంత్రి గారు అన్నారు. మీ ముఖ్యమంత్రి అన్నాడు, మీరు ఏం చెప్తారు అని అన్నారు. నేనేం చెప్పినాను, లేదండి నేను యోధులైనటువంటి ముఖ్యమంత్రులను చూసినాను, చాలా హుందాగా ప్రవర్తించినటువంటి గొప్ప గొప్ప వ్యక్తులను చూసినాను. నేను ఈ రకమైన భాషను సమర్థించను అని కూడా నేను చెప్పినాను. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం అనేది మనగలగాలి. మనం 100 మీటర్ల లోతులో బొందబెట్టినా కానీ వాళ్ళల్లో కనుక ఉత్తేజం ఉంటే, వాళ్ళలో కార్యదీక్షత ఉంటే వాళ్ళు మళ్ళా పైకి వస్తారు. అట్లా అణచడం వల్ల ఏదో జరుగుతుందని మనం అనుకుంటే తప్పు. తర్వాత ఎనిహిలేషన్ ఆఫ్ అపోజిషన్ ఈజ్ నాట్ ఎ డెమోక్రటిక్ సైన్ అని నేను అన్నాను. అయితే ఇప్పుడు ఏంటంటే విచక్షణ అనేది కానీ ఆత్మ పరిశీలన అనేది కానీ కేటీఆర్కు లేదు. కేటీఆర్ ఇంకా కూడా అంటే ఇంకా పదవి కోల్పోయిన అనేటువంటి అక్కస్తో మాట్లాడడం తప్ప ఒక ప్రజాస్వామ్యవాదిగా లేడు. అతనికి చాలా ఆలోచన లేదు. ఎందుకంటే అతను కాగితం పువ్వు అండి, అతనికి ఒరిజినాలిటీ లేదు. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ మాట్లాడమే తప్ప సహజంగా మరి కనీసం ఒక 6 నెలలైనా వ్యవధి ఇవ్వకుండా ఒక పరిపాలన మీద ఏ రకంగా ఇతను అభిప్రాయం వ్యక్తం చేస్తారండి. ఒక పార్టీ మేనిఫెస్టో అనేది 5 సంవత్సరాల కోసం తయారు చేస్తారు. పార్టీలో ఉన్న మేనిఫెస్టోలో ఉన్న ఐటమ్స్ అన్నిటిని 420 వాగ్దానాలు అని అంటాడు. అంటే ఎంత డొల్లతనమైన మాటలలో ఉంది. ఆయన మాట్లాడే భాష అది ఏమన్నా ఒక మాజీ మంత్రి స్థాయికో లేకపోతే మాజీ ముఖ్యమంత్రి అబ్బాయి స్థాయికో తగ్గట్టుగా ఉందా? ఇవాళ కవిత అడుగుతుంది, ప్రియాంక గాంధీకి ఎట్లా మీరు ఇన్వాల్వ్ చేస్తారు ప్రభుత్వ స్కీమ్స్ లో అనేది. మరి హిమాంశురావుని ఎట్లా ఇన్వాల్వ్ చేస్తారు? ఆనాడు మనం అందరం ప్రశ్నించాం కదా. అంటే నీవు చెప్పిన ఇదే నీరే యాక్షన్, నువ్వేం చేసినావు వాళ్ళదే చేస్తారు. ఇంకొక రకంగా ప్రియాంక గాంధీ గారు మొన్న ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పవర్లోకి రావడానికి అవిరళంగా కృషి చేసింది, కాలుకు బల్పం కట్టుకొని. ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ పవర్లోకి రావడానికి 70% క్రెడిట్ నేను రాహుల్ గాంధీ గారికి ప్రియాంక గాంధీ గారికి ఇస్తాను. అనగా వాళ్ళు ఏదైతే ఒక ముప్పేట అటాక్ చేసినారో బీఆర్ఎస్ గవర్నమెంట్ యొక్క అవకతవకలను. శరత్ గారు కాంగ్రెస్ లో జాయిన్ అయ్యి ఎన్ని రోజులైంది? నేను జాయిన్ అయ్యి దాదాపు ఒక 7-8 months అవుతుంది. బాగానే పునికి పుచ్చుకున్నట్టున్నారు. లేదండి, నేను మొదటి నుంచి కూడా అంటే బేసికల్లీ యువర్ బీయింగ్ అడ్వకేట్ ఆల్సో వాళ్ళు నిజంగానే కదా. ఇప్పుడు సరే కవిత గారు విమర్శించినారనే పేరును పక్కన పెడితే వారి విమర్శల సహేతుకత ఉంది కదా, తనకి ఏం అర్హత ఉంది నిజమే కదా. అలా కాదండి, 40% అయితే తను వచ్చి ఇక్కడ ఎలా చేయగలుగుతుంది? ఇక్కడ అట్లా కాదండి. నిన్నగాక మొన్న ఒక మీటింగ్ జరిగింది కదా గద్దర్కు సంబంధించిన దాంట్లో కంచా ఎలయ్య గారు మాట్లాడిన, ఇంకా వేరే వాళ్ళందరూ మాట్లాడిన. వాళ్ళందరికీ గవర్నమెంట్ పోస్టులు ఉన్నాయా? వాళ్ళు ప్రభుత్వ కార్యక్రమంలో పార్టిసిపేట్ అయినారా లేదా? అంటే కంచా ఎలయ్య గారు ఏదో అన్నారు కాబట్టి ఆయనను ఆ ప్రశ్నకు జవాబు చెప్పడానికని ఒక వేదికను అరేంజ్ చేసుకొని ఆ వేదికలో కూడా ప్రియాంక టాపిక్ చేసింది. ఆమె హర్ బేసిక్ ఆబ్జెక్ట్ ఆఫ్ అడ్రసింగ్ ది ప్రెస్ వాస్ టు ఓన్లీ కౌంటర్ కంచా ఎలయ్య. మీరు గమనించట్లేదు, బహిర్గతంగా ఒక రకంగా అంతర్గతంగా ఒక అక్కసు ఉంది. అంటే కంచా ఎలయ్య గారు రవీంద్ర భారతి వేదిక మీద నా డొల్లతనాన్ని నా నీచమైన స్వభావాన్ని ఎక్స్పోజ్ చేశాడు కాబట్టి కంచా ఎలయ్యని ఏదో ఒక రకంగా విమర్శించాలా అనే ఉద్దేశంతో నేను అందరి ముందే ఆయనకు ఫోన్ చేసినాను. ఆయన ఏదో రేవంత్ రెడ్డి గారి ముందర మార్క్స్ స్కోర్ చేయడానికి నన్ను విమర్శించానది. కంచా ఎలయ్య ప్రధానమంత్రి పదవి అడిగాడా, ఎంపీ టికెట్ అడిగాడా, ఎమ్మెల్సీ టికెట్ అడిగాడా, ఏం అడిగాడు? ఎన్నడూ ఏ ప్రభుత్వాన్ని నాకు ఇది ఇవ్వండి అని అడిగాడు. చెప్పండి ఒక మాట. అంటే ఈమె సూర్యుడి మీద మన్ను వస్తుందా లేదా? ఈమె ఉద్దేశం అది కాదు. ఈమె ప్రియాంక గాంధీ గురించి మాట్లాడేటువంటి సందర్భము ఈమె ఎందుకు ఒక కావాలని తెచ్చుకుంది, అర్థం లేదా?
ఆయా పార్టీలు ఉన్నప్పుడు పార్టీకి సంబంధించిన పార్టీ నాయకులకు ప్రాధాన్యత ఉంటది. వినరా, ఇది ఎవరు అవునన్నా కాదన్నా ఉంటది. డెఫినెట్లీ ఆమె యొక్క అవిరళమైన కృషి, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడానికి ఆమె చేసినటువంటి కృషిని గుర్తింపుగా ఒక మహిళగా, అంటే నువ్వు ఇంకొక మహిళకి ఏదైనా అవకాశం వస్తే నువ్వు ఓర్వలేని తరం కదా, మరి నీకెందుకు వచ్చాయండి అన్ని అవకాశాలు? నువ్వు మహిళవే కదా, నీకున్న పెద్ద గొప్ప ఇన్హరెంట్ క్వాలిటీస్ ఏంది? వాళ్ళు దే బిలాంగ్ టు ఎ ఫ్యామిలీ హూ లాస్ట్ దేర్ గ్రాండ్ మదర్, హూ లాస్ట్ దేర్ ఫాదర్ ఇన్ ఫైట్ అగైన్స్ట్ టెర్రరిజం. ఒప్పుకుంటారా లేదా? నిజంగా కూడా ఇందిరాగాంధీకి షీ వాజ్ అడ్వైజ్డ్ ఏమని, 2 సిక్ లీడర్స్ వాళ్ళు ఉన్నారు ఆఫీసర్లను, వాళ్ళని రిమూవ్ చేయమని ఐబీ వాళ్ళు ఇస్తే కూడా నో నథింగ్ డూయింగ్, లెట్ దెమ్ బి దేర్ అన్నది. అంత ఔదార్యం నీకుందా? ఉందా? నీ అయ్యకుండేనా? ప్రశ్న వేయచ్చు కదా. రాజీవ్ గాంధీ గారికి వార్నింగ్స్ ఇచ్చినారా? ఐఎస్ నేను డైరెక్ట్ గా చూసేవాడినండి. యునో మై సన్స్ నేమ్ ఇస్ రాజీవ్, యునో దట్. నాకు అంత క్లోజ్ ఉండదు, నన్ను పేరుతో గుర్తించేటువంటి ఒక ఇది ఉండదు. సరే జీ అని మాట్లాడు రాజీవ్ గాంధీ గారు. అప్పటికి నా పెళ్లి లేదు, పెటాకులు లేదు. ఎన్నడన్నా పెళ్లి చేసుకుంటే, ఎన్నడన్నా కొడుకు పుడితే నేను రాజీవ్ పేరు పెడతా అని పెట్టినా. నాకు తెలిసింది, నేను చూసినాను, చాలా విషయాలు చూసినాను. బోఫర్స్ స్కాండల్ మీద ఒక పెద్ద అప్రూవల్ జరుగుతున్న దశలో జస్వంత్ సింగ్ కమిటీ అనేది ఒకటి పార్లమెంటరీ కమిటీ అయింది. అయిన తర్వాత వాళ్ళంతా బోఫర్స్ గన్ యొక్క పర్ఫార్మెన్స్, ఫ్రెంచ్ ఓపెన్ గన్స్ యొక్క పర్ఫార్మెన్స్ చూసి వచ్చిన తర్వాత జస్వంత్ సింగ్ ఈజ్ ఏ బీజేపీ రాజ్యసభ సభ్యుడు. ఆయనని అడిగినాం మేము ప్రశ్న, ఏమని, హౌ డు యూ రేట్ బోత్ బోఫర్స్ గన్ యాజ్ ఫ్రెంచ్ గన్ అని అంటే, ది పర్ఫార్మెన్స్ ఆఫ్ బోఫర్స్ గన్ ఇస్ ఎక్సలెంట్ అన్నారు. దేర్ ఈజ్ నో డిస్ప్యూట్ విత్ రిగార్డ్స్ ఇట్స్ క్వాలిటీ, బట్ వీఆర్ ఓన్లీ వరీడ్ అబౌట్ ది కిక్ బ్యాక్స్ అన్నాడు. అంటే నేను అనేది ఏంటంటే, తర్వాత రెండోది, అంత బోఫర్స్ స్కాండల్ జరుగుతున్న దశలో లోక్సభలో ఒక ప్రధానమంత్రిగా ఆయన ఏమన్నాడు, నీదర్ మీ నార్ ఎనీ ఆఫ్ మై ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ స్కాండల్ అని చెప్పినాడు. మీరు చెప్పండి సార్, రాజీవ్ గాంధీ గారిని హత్య జరిగేది అదంతా జరిగింది. ఇవాళ ఏదైతే టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ వచ్చిందో, కమ్యూనికేషన్ రంగంలో అయితే రెవల్యూషన్ వచ్చిందో, ఇదంతా రాజీవ్ గాంధీ గారి కృషి లేకపోతే ఈ మోడీనో లేకపోతే వాడో కూడా తెచ్చింది, అంటే కేటీఆర్ పరిపాలన స్కామ్ అంటారు దాంట్లో. సార్ ఒక విషయం చెప్పన్నా, ఒక పొలిటికల్ యాంగిల్ లో చేసినారు. ఒక చిన్న విషయం చెప్తాను. ఇవాళ అంటే ఆ పాత్రలు పోషించినటువంటి వ్యక్తులు ఇవాళ చనిపోయినారు కాబట్టి వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను, లేకపోతే మాట్లాడకపోతున్నాను. ఇదివరకు ఎప్పుడు చెప్పలేదు. ఏమైందంటే C&AG రిపోర్ట్, టిఎన్ చతుర్వేది గారు ఒక రిపోర్ట్ ఇచ్చినారు, ది కాంగ్రెస్ ఆఫ్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ బోఫర్స్ స్కాండల్ అని. ఆ C&AG రిపోర్ట్ నార్మల్ గా అయితే ఇట్ హ్యాస్ టు బి డిస్కస్డ్ ఆన్ ది ఫ్లోర్ ఆఫ్ ది హౌస్. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు మీద కూడా C&AG ఒక రిపోర్ట్ సబ్మిట్ చేసింది. దాన్ని అసెంబ్లీ వేదికలో ప్రతిపాదించి అసెంబ్లీలో చర్చించిన తర్వాత దాని మీద డిస్కస్ చేస్తారు. అట్లనే C&AG అప్పుడు ఇచ్చిన టిఎన్ చతుర్వేది ఇచ్చిన రిపోర్ట్ కూడా పార్లమెంటులో డిస్కషన్ జరగాలి, లోక్సభలో దాన్ని టేబుల్ చేయాలి. దాన్ని వ్యతిరేకిస్తూ ఎన్టీ రామారావు నేతృత్వంలో అందరు ఎంపీలు మూకుమ్మడిగా రాజీనామా చేసి వచ్చి పెద్ద అలజడి చేసేసి ఇక్కడ లెజిస్లేచర్ పార్టీ మీటింగ్ లోపల ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినారు. ఎవరు, జైపాల్ రెడ్డి గారు, పి ఉపేంద్ర, వీళ్ళంతా. ఉపేంద్ర గారి స్వభావం ఎట్లుండదంటే తాను చెప్తాడు, మనం రాసుకోవాలి అంతే. విలేకరులు ఎవరు ప్రశ్న అడగద్దు. నేను ఆ రోజు నా ప్రెస్ కాన్ఫరెన్స్ లో అడిగినాను, ఏమండి C&AG రిపోర్ట్ కాంట్ బి డిస్కస్డ్ ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ బట్ కెన్ దట్ బి డిస్కస్డ్ ఇన్ ది స్ట్రీట్స్ అన్నాను. Is it the right way? You are a parliament member, you are a Lok Sabha member, you should be prepared to discuss in the August House. Why are you shying away your responsibility? No, they are using this only to criticize Chaturvedi. I do what? Well, if the C&AG has committed some error, definitely it will be discussed. Parliament is the supreme. In a supreme body, you refuse to discuss, but you want to discuss in the streets. How is it correct in Arginan? జైపాల్ రెడ్డి ఎన్నోసార్లు కౌంటర్ చేసినాను. అంటే వ్యక్తిగతంగా, అంటే క్యాపిటేషన్ ఫీజు అవి ఇవి జరుగుతున్నప్పుడు ఆయన బషీరుద్దీన్ బాబు ఖాన్కి అలాట్ చేసిన అపార్ట్మెంట్ లో, అంటే క్వార్టర్లో ఉండదు, ఎమ్మెల్యే క్వార్టర్లో ఉండదు. ఐ వాజ్ ది వన్ హూ ఆస్క్డ్ జైపాల్ రెడ్డి, ఇన్ని మోరల్స్ మాట్లాడారు కదా మీరు, బషీరుద్దీన్ బాబు ఖాన్ ఇది చేసిన దాంట్లో ఇంపర్సనేషన్ చేసి మీరు ఉండట్లేదా అని అడిగినాను. ఇది అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ కమిట్మెంట్ అండి. మనము అడగాలన్నప్పుడు అడగాల్సిందే. అంటే అందుకోసమని నేను వాళ్ళ విషయాలు చూసినా కాబట్టి నాకు ఆ అవ్యాజ్యమైన ప్రేమ ఉండదు. నేను ఇప్పుడేదో కొత్తగా కాంగ్రెస్ పార్టీ భావజాలు పుచ్చుకునే వ్యక్తి కాదు. టీఆర్ఎస్ లో చేరడం ఎందుకు జరిగినాం, తెలంగాణకి చాలా అన్యాయం జరుగుతుందని మా వ్యక్తిగతమైన కాంక్షలను, మా వ్యక్తిగతమైన పురోగతిని అన్నిటినీ వదిలిపెట్టేసేసి
ఎన్నో ఏళ్లుగా కాంగ్రెస్ తో ఉన్నటువంటి అవినాభావ సంబంధాన్ని వదిలెట్టేసి టీఆర్ఎస్ తో ముడిపడి టీఆర్ఎస్ తో యుద్ధంలో ఉండి ఎప్పుడంటే ఉద్యమం స్టార్ట్ అయినప్పటి నుంచి నేను రాజీనామా చేసి బయటికి వచ్చారు. రాజీనామా చేసి బయటకు వచ్చినా కూడా మెడల్ కట్టి నెట్టితే బయటకు వచ్చినా, అంటే ఇన్ ది సెన్స్ ఆ రకమైన వాతావరణం సృష్టిస్తే ఒక ఐడియాలజికల్ డిఫరెన్స్ తో బయటకు వచ్చినాం తప్ప వ్యక్తిగత కాంక్షలతో కాదు కదా. అంటే ఆ రకమైన పరిస్థితి పొమ్మలు లేక పోగొట్టే పరిస్థితి తీసుకొచ్చినప్పుడు వెన్ ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ యువర్ సెల్ఫ్ రెస్పెక్ట్ అన్నప్పుడు యువర్ థ్రోన్ అవుట్. యువర్ రిమైనింగ్ దేర్ ఈజ్ నాట్ ఇన్ పబ్లిక్ ఇంట్రెస్ట్ అని ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత ఆ పొజిషన్లో ఉండాలని బయటకు వచ్చినాం. కాబట్టి కొత్తగా కాంగ్రెస్ భావజాలను నేను పునిపించుకునేదంటే ఏం లేదు. బేసికల్లీ వీఆర్ బార్న్ బట్ ఐ థింక్ ఐ కెన్ సే విత్ కాన్ఫిడెన్స్ ఐఎమ్ మోర్ ఎక్విప్డ్ విత్ కాంగ్రెస్ ఐడియాలజీ దెన్ మెనీ. కాంగ్రెస్ భావజాలను కానీ కాంగ్రెస్ యొక్క వ్యవహార శైలిని కానీ చాలా నిశితంగా పరిశీలించిన వ్యక్తిని. ఒక్కొక్క ముఖ్యమంత్రి యొక్క వ్యవహార శైలిని నేను చాలా లోతుగా పరిశీలించింది. డాక్టర్ చెన్నారెడ్డి గారితో ఓపెన్ గా మాట్లాడగలిగే మాకు చనువు ఉండే తెలుసా ఎన్నో సందర్భాలలో. ఆనాడు అసెంబ్లీ ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు ఒక పక్క చిత్తరంజన్ దాస్ హీఈస్ డిఫీటింగ్ ఎన్టీ రామారావు, హీఈస్ లీడింగ్ అని అన్నప్పుడు డాక్టర్ చెన్నారెడ్డి గారు ఇట్లా టేబుల్ ఇట్లా కొట్టాడు. మేము ఆయన ముందే ఉన్నాం, ఇట్లా కొట్టి ఇట్ వాజ్ అ మిత్ that NTR can't be defeated. We have defeated. NTR defeated me. I defeated NTR through my one party candidate అన్నాడు తెలుసా. అంటే మేము చూసినాం, ఆ పట్టుదల చూసినాము, నాయకులలో ఆ పట్టుదల చూసినాము, ఆ హుందాతనం చూసినాం. మొన్న ముఖ్యమంత్రి గారి భాషను నేను చెన్నారెడ్డి గారి భాషతో పోల్చి నేను చెప్పినాను, ఈ ఉదాహరణ తీసుకొని చెప్పినాను కదా. వారి హుందాతనం ముందు డాక్టర్ చెన్నారెడ్డి గారిని నానా మాటలు అనేవాళ్ళు. ఆయన ఎప్పుడైనా హుందాతనం మరిచేదన్న మాట మాట్లాడా, చాలా గంభీరంగా లేచి నిలబడి ఎంత ప్రశ్నకు అంతే సమాధానం ఇచ్చేది. ప్రతిపక్ష నాయకులని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తిడితే కాంగ్రెస్ ఎమ్మెల్యేలను క్రమశిక్షణతో ఉండమని చెప్పేవాడు, నోరు పడేసుకోకమనేవాళ్ళు, వాళ్ళ సర్వీస్ అంతా లేదురా అని ఏజెంట్ చెప్పేవాడు ఎమ్మెల్యేలకి. అదండి నాయకత్వ లక్షణము. డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు కూడా చెప్పండి, మనం మెచ్చుకుంటాం. వాళ్ళు లేరు, ఈరోజు మన మధ్యలో లేరు వాళ్ళు, కానీ వాళ్ళు వేసినటువంటి అడుగు జాడలు. రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి అభిమానించిన వ్యక్తి, ఆరాధించిన వ్యక్తి, మద్దతు తెలియపరిచిన వ్యక్తి అంతా కూడా ఈరోజు ముఖ్యమంత్రి స్థానానికి తన అర్హుడు కాదేమో అనేటువంటి ఆలోచనకి అభిప్రాయానికి వచ్చా ఉన్నారు. ఎలా వచ్చారు శరత్ గారు? అట్లా అండర్స్టాండ్ వన్ థింగ్ అండి, దేర్ ఇస్ వన్ గ్రేట్ డిఫరెన్స్. మనం అప్పుడే అతను అర్హుడు కాదు, అతనిలో అర్హత లేదు డిగ్నిటీ అని చెప్పేసి అని చెప్తాను వినండి. దానికి కారణం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసికల్లీ హీ ఈజ్ నాట్ ఎ కాంగ్రెస్ మ్యాన్. ఆయన కాంగ్రెస్ కార్యకర్త లాగా ఒక కార్యకర్త దశ నుంచి కాంగ్రెస్ పార్టీలో ఎదగలేదు. ఆయన ఒక వేరే రాజకీయ పార్టీలో అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చినాడు. ఒక జడ్పీటీసీ నుంచి ఎమ్మెల్సీ అయినాడు, ఎమ్మెల్యే అయినాడు, పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్. ఈ రకంగా ఆ పార్టీ కల్చర్లో ఉన్నాడు. ఒక రకమైనటువంటి భావజాలము ఆయన నోట్లలో, ఆయన మైండ్లో, ఆయన ఆలోచన శైలిలో ఎంబెడ్ అయింది. సో ఇప్పుడు దాన్ని సడన్ గా వదిలేసేసి డైరెక్ట్ గా ఒక కాంగ్రెస్ వాదిలాగా అతన్ని ప్రవర్తించమంటే కొంత కష్టం అవుతుంది. ఇప్పుడిప్పుడే అతను తన పద్ధతిని మార్చుకుంటున్నట్టు నాకు అనిపిస్తుంది. ఇప్పుడు ఏదైతే ఈ 100 ఫీట్ల లోతుకు తర్వాత కేసీఆర్ కుటుంబం పట్ల కొంత దుర్భాషలాడము ఇదంతా కరెక్ట్ కాదు. కాకపోతే ఒక విమర్శ ద్వారానే కదండి మనిషి ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మీరు నేను చేస్తున్న విమర్శ లేకపోతే వేరే వాళ్ళు చేస్తున్న విమర్శలు ఆయన దృష్టికి రావా? ఆయన సరిదిద్దు కూడా అరే నేను ఈ రకంగా ఉండాలి. ఇప్పుడు ఆయన టార్గెట్ ఏంది? ఐ షుడ్ బి మోర్ పాపులర్ దాన్ డాక్టర్ చెన్నారెడ్డి అనేది ఆయన కాన్ఫిడెన్స్. ఆయన ఒక ఎయిమ్ ఆబ్జెక్ట్. అంటే ఇప్పుడు డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారి కంటే ఎక్కువ పేరు ప్రఖ్యాతి తేవాలన్నప్పుడు ఆయన లాంటి హుందాతనం ప్రదర్శించాలి, ఆయన లాంటి విశాలమైన హృదయం ప్రదర్శించాలి, ఆయన లాగా తనకు వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళను కూడా ప్రభుత్వంలో భాగస్వాములుగా చేసేటువంటి స్వభావాన్ని తీసుకురావాలి. ఇప్పుడు ఎంతమంది డాక్టర్ రాజశేఖర్ రెడ్డిని విమర్శించే వాళ్లకు ప్రభుత్వంలో భాగస్వాములు చేశాడా లేదా? ఆ ఔదార్యాన్ని ప్రదర్శించాడు కదా. ఈయన కూడా ఆయన అనుకరిస్తాడేమో. ఇప్పుడు పార్టీలో గతంలో పనిచేసిన నాయకులే కదా మాకు అంటే ఏదైనా ఒక మార్గదర్శకం అనేది. సో కాబట్టి డెఫినెట్గా అతను మారుతాడు. మీరు సడన్ గా ఆయన పదవికి అర్హుడు కాదు అనేటువంటి ఆ మాట అది కేవలం అక్కస్తో అన్నమాట. అంటే ఎవరికైతే అవకాశం రాలేదో, ఎవరైతే ముఖ్యమంత్రులుగా ఆ ఛాన్స్ పొందలేకపోయినారో, అంటే ఎవరైతే గుణాత్మకమైనటువంటి రోల్ ప్లే చేయకపోయినారో పార్టీ యొక్క పునరుజ్జీవనంలో, పార్టీని పునర్నిర్మించడంలో, లేకపోతే ప్రభుత్వంలోకి రావడంలో ఎవరైతే గణనీయమైన కృషి చేయలేకుండా కేవలం ఒక చోట కూర్చొని
పార్టీ గెలిచినాక మాకు ఉన్నతమైన పదవి రావాలని ఆశించినారో వాళ్ళు చేసే విమర్శ ఇది. అంటే ఎంతో కొంత అక్కస్తో అనే మాట తప్ప ఇట్ ఈస్ నాట్ ఎ కరెక్ట్ క్రిటిసిజం. అయినా మనం ఇప్పుడు ఇంత విమర్శ వచ్చినా కూడా పబ్లిక్లో ప్రజలు దాన్ని కాదని అన్నా కానీ కొంతమంది పెద్ద నాయకులు, కొంతమంది పార్టీ కార్యకర్తలు ఇది విమర్శిస్తున్నారు కూడా ఆయన సరళిని మార్చుకోలేదు అనుకో, డెఫినెట్లీ వీ విల్ ఆల్సో క్రిటిసైజ్. ఒక అవకాశం అయితే ఇస్తారా వద్దా? తప్పకుండా